మిస్టర్ బీస్ట్ అబ్బాబాబా ఏమి యూట్యూబర్ అబ్బా, ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఇంతకుముందు యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే చూసిన అతని వీడియో 2011 లో స్టార్ట్ చేసిండు యూట్యూబ్ ఛానల్. 2011 లో జీరో సబ్స్క్రైబర్ తోటి మొదలుపెట్టి 2012 లో ఓన్లీ 26 సబ్స్క్రైబర్స్ అంతే. అతను తగ్గలేదు అసలు. 2013 లో ఓన్లీ 100 సబ్స్క్రైబర్స్, 74 సబ్స్క్రైబర్స్ మాత్రమే. 2014 లో ఆ 100 కాస్త 800 అయినాయి. 2014 లో 800 ఉన్న సబ్స్క్రైబర్స్ 2015 కి 8000 సబ్స్క్రైబర్స్ అయినా. అంటే ఆ అమౌంట్ లో ఒక జీరో అడిషనల్ యాడ్ అయింది. 2016 లో 17,000, 2017 లో 600K, అంటే 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్. 2018 లో 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2019 లో 13 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2020 లో 29 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2021 లో 52 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2022 లో 88 మిలియన్ సబ్స్క్రైబర్స్, 2023 లో 123 మిలియన్ సబ్స్క్రైబర్స్, అదే 2024 లో 230 మిలియన్ సబ్స్క్రైబర్స్, అదే 2025 లో 443 మిలియన్ సబ్స్క్రైబర్స్. మోస్ట్ ఫేమస్ యూట్యూబర్ గా ఎదిగాడు. అది ఆషామాషా విషయం కాదు. ఎంత పేషెన్స్ అవసరం దానికి, నేను చాలా అప్రిషియేట్ చేశాను. ఆషామాషా విషయం కాదు. చిన్న స్క్రాప్ నుంచి వెళ్ళి ఒక పెద్ద బిలియనియర్ వరకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఎదిగిండు. చాలా ఓపికతోటి, కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్ గా పేషెన్స్ తో చేసే ఒక వర్క్ నే కన్సిస్టెన్సీ అంటారు. దాంట్లో ప్రజెంట్ అయినా ఫ్యూచర్ లో అయినా ప్రాఫిట్స్ కోసమే మనం పరిగెడుతూ ఉంటాం. మన లైఫ్ అనేది 100% సక్సెస్ఫుల్ అవ్వాలంటే మిస్టర్ బీస్ట్ ని మనం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. చాలా మంచి కంటెంట్ క్రియేటర్, అంటే మంచి క్రేజీ ఉన్న కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్. హ్యాండ్స్ అప్ మిస్టర్ బీస్ట్.